Controlled Chaos. Sendai Colony is one of the most visually innovative battle episodes in Jujutsu Kaisen. ఎందుకంటే నేను తర్వాత ఒక మొత్తం ఎపిసోడ్ డెడికేట్ చేసి మాట్లాడతాను. సో ఈ ఎపిసోడ్ ఏంటంటే కోర్ కాన్సెప్ట్ ఈస్ కంట్రోల్డ్ కియాస్. ద ఎపిసోడ్ బిగిన్స్ విత్ యూటా సెండై కాలనీకి ఎంటర్ కాగానే మనకి ఒక షాట్ ఉండే స్టాటిక్ షాట్ చూపెట్టి బ్లడ్ చూపిస్తారు. తర్వాత ఇమ్మీడియట్గా ద ఎపిసోడ్ ఎస్టాబ్లిషెస్ స్కేల్, మొత్తం స్కేల్ చూపిస్తుంది అనమాట. స్కేల్ అంటే సింపుల్, ఒక ఎపిసోడ్లో ఒక ఆబ్జెక్ట్ చూపిస్తారు అంటే మనకి మెయిన్ క్యారెక్టర్, ఇంకా మొత్తం సిటీ అంతా ఎంత పవర్ఫుల్, ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తే ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది మనకి వైట్ షాట్స్లో చూపిస్తారు. ఎక్కడైతే సిటీ మొత్తం డిస్ట్రాయ్ ఉంటుంది. ఇంకా మల్టీ బ్యాటిల్ ఒక షాట్ ఉంటుంది, మల్టీ ఫ్రంట్ బ్యాటిల్ షాట్ వేర్ ఎవ్రీథింగ్ లుక్స్ కియాటిక్, మొత్తం కియాటిక్ ఉంటుంది. సో దాంట్లో మనకి డైరెక్షన్ ఎంత క్లియర్గా చూపిస్తారంటే ఎమోషన్స్ ఎలా ఉంటాయి, స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, వీళ్ళ పవర్ స్కేలింగ్ ఎలా ఉంటుంది, ఆ పవర్ స్కేలింగ్ వాల్యూస్ ఎలా ఉంటాయి, సౌండ్ డిజైన్ ఎలా ఉంటుంది, సినిమాటిక్ బ్యాటిల్ పర్స్పెక్టివ్. బట్ వెరీ క్విక్లీ మనకి అరౌండ్ 0.50 టైమింగ్లో ద సినిమాటోగ్రఫీ చేంజెస్, మొత్తం చేంజ్ అవుతుంది. వి స్టార్ట్ సీయింగ్ లో యాంగిల్ షాట్స్ ఆఫ్ యూటా, ఇంకా ఎక్స్ట్రీమ్ క్లోజప్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి కురోరోసో తోటి ఫైట్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇంకా చాలా డేంజరస్గా వాళ్ళు యాంగిల్స్ యూజ్ చేస్తారనమాట. రియల్ లైవ్ యాక్షన్ కెమెరా మనకి ఫిలిమ్స్లో ఎలా మనము కంపోజిషన్స్ వాడతామో, ఎలా మనం యాంగిల్స్ వాడతామో అలా యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద కెమెరా ఈజ్ నాట్ స్టాటిక్ లైక్ యూజువల్ యానిమే. ఒక్క దగ్గర పెట్టి మనకి మొత్తం యాక్షన్ అనేది అందులో చూపెట్టరు. దిల్ మూవ్ ద కెమెరా మేకింగ్ ద ఫైట్ ఫీల్ మోర్ ఇంటెన్స్ అండ్ సైకలాజికల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే కెమెరా మనకి స్విచ్ అవుతుంది మొత్తం వైడ్ యాంగిల్స్ నుంచి అండ్ క్లోజ్అప్ వరకు. ఎందుకంటే స్కేల్ అనేది మ్యాటర్, ఎమోషన్ ఎలా చూపిస్తాము మనం, పుట్టింగ్ అస్ ఇన్సైడ్ యూటాస్ మైండ్ డ్యూరింగ్ ద ఫైట్. ఎమోషనల్ కలర్ లాంగ్వేజ్. యూటాని ఆల్రెడీ 2 స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతన్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఎప్పుడైతే కురోరోషి తోటి ఫైట్ చేస్తుంటాడు. సో అతన్ని డిఫీట్ చేయని క్లోజ్ వచ్చాక కలర్ డిజైన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ బోల్డ్ కలర్ కాంట్రాస్ట్ మొత్తం యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో కలర్స్ ఏవంటే బ్రైట్ రెడ్ బ్లడ్, నియాన్ గ్రీన్ పాయిజన్, బ్లూ స్కై అండ్ పింక్ పర్పుల్ స్కైస్ ఫ్రమ్ యూరోస్ టెక్నిక్. యూరో చాలా ఇంపార్టెంట్, రిమెంబర్ టకాకో యూరో ఇస్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ ఎంటైర్ కలింగ్. దీస్ కలర్స్ ఆర్ నాట్ రియలిస్టిక్, ఇవి రియలిస్టిక్ కలర్స్ కాదు, ఇవి ఎమోషనల్ కలర్స్ అనమాట. ఎందుకంటే ఈ కలర్స్ మనకి ఫైట్స్ని ఇంకా చాలా డిస్టర్బింగ్గా, సర్రియల్, డేంజరస్గా చూపిస్తాయి. విజువల్ ఇన్నోవేషన్ ఇప్పుడు వస్తుంది మొత్తం ఎపిసోడ్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్నోవేషన్స్. ఎందుకంటే యూటా, యూరో అండ్ ఇషిగోరో యాక్టివేట్ డొమైన్ ఎక్స్పాన్షన్ ఎట్ ద సేమ్ టైం. మొత్తం ఒకటేసారి డొమైన్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే హ్యూజ్ ట్రాన్సిషన్ ఉంటుంది ఇన్ ద బ్యాక్గ్రౌండ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్రాప్చరింగ్ మూమెంట్స్, ఇంకా ప్యూర్ మ్యాజిక్. ఇక్కడ ఏమవుతుందంటే యానిమేషన్ డస్ సంథింగ్ న్యూ. వాళ్ళు నార్మల్ యానిమేషన్ యూజ్ చేయకోకుండా మాపర్ రీక్రియేట్స్ మాంగా ప్యానెల్స్ అండ్ ఇంకా టర్న్స్ దెమ్ ఇంటూ యానిమేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే స్ప్లిట్ స్క్రీన్స్ యూజ్ చేస్తారు, ప్యానెల్ ట్రాన్స్లేషన్ వాడతారు బ్యాక్గ్రౌండ్లో. ఇట్ ఫీల్స్ లైక్ ద మాంగా పేజ్ ఈస్ కమింగ్ అలైవ్, రియల్గా లైఫ్ లైక్ వస్తుంది అనిపిస్తుంది మనకి. దీన్ని విజువల్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ అంటారంట. ఇట్ ఫీల్స్ లైక్ మాంగా పేజ్ ఈస్ కమింగ్ అలైవ్, ఇంకా మొత్తం లైఫ్ లైక్ వస్తుంది అనిపిస్తుంది. సౌండ్ డిజైన్. అట్ ద సేమ్ టైమ్ ద సౌండ్ డిజైన్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. ఎప్పుడైతే మనకి డొమైన్ ఎక్స్పాన్షన్ అవుతుందో మ్యూజిక్ చాలా లౌడ్గా ప్లే చేస్తారు అండ్ డ్రమాటిక్గా అవుతుంది అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఎపిసోడ్ సడన్లీ బికమ్స్ సైలెంట్, బూమ్, బిఫోర్ ఎ బిగ్ అటాక్ ఆర్ రివీల్. ఇలాంటి యూజ్ ఆఫ్ సైలెన్స్నే మనం ఒక హ్యూజ్ ఇన్నోవేషన్ అంటాం. ఎందుకంటే సైలెన్స్ ఈజ్ యూజ్ టు క్రియేట్ షాక్. ఫైనల్గా కాన్సెప్ట్ ఏంటంటే యూటాస్ క్యారెక్టర్. సో ఓవరాల్గా మనకి ఈ ఎపిసోడ్ అనేది అన్ని కంబైన్ చేస్తుంది. ఏంటంటే సినిమాటోగ్రఫీ, కలర్ డిజైన్, మాంగా పెనల్ యానిమేషన్, కోరియోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ యూటా. నాట్ జస్ట్ యాజ్ స్ట్రాంగ్ ఫైటర్, ఒక స్ట్రాంగ్ ఫైటర్లా కాకుండా మనకి స్ట్రాటజిక్గా అండ్ కంపాషనేట్ స్పెషల్ గ్రేడ్ సార్సర్ ఎవరైతే మల్టిపుల్ అపోనెంట్స్ తోటి అండ్ స్టే ఇన్ కంట్రోల్, అతని అండ్ మల్టిపుల్ అపోనెంట్స్ తోటి యూ కెన్ ఫైండ్. అందుకనే సెండై కాలనీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఒక ఫైట్ ఎపిసోడ్ కాకుండా వాళ్ళు దే ఫోకస్డ్ ఆన్ డైరెక్షన్ అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఇంకా మనకి కియోస్లో ఒక సినిమాని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ మూమెంట్స్ తోటి, అది చెప్పనీకి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.